హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా ఉలవచారు దమ్ బిర్యానీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. దీనికి నీట్గా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఒక 2 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలండి. మనం వేయించుకుంటాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా ఆయిల్ మిగులుతుంది కదా, ఆ ఆయిల్ కూడా కొద్దిగా వేసుకోవాలండి. దాంతోపాటు 1 కప్పు పెరుగు, కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, హాఫ్ దబ్బా నిమ్మ చెక్క అండి. నిమ్మ చెక్క కూడా నిమ్మరసం ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకునేసి ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఎంతసేపు చికెన్ని ఇలా రెస్ట్ ఇస్తామో అంత టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. కడాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి బిర్యానీ మసాలా వేసేసి కొంచెం అట్లా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న దానిలో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి చికెను, అది ఇందులో వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకునేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఆలోపు మనం ఇంకో కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొద్దిగా కరివేపాకు, ఒక రవ్వ ఉప్పు వేసి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి. కొద్దిగా చింతపండు పులుపు కూడా ఇందులో వేసుకోవాలండి. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసేసి కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకునేసి ముందే ఉడికించుకున్నటువంటి ఉలవల్ని మిక్సీలో వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా బెల్లం కూడా వేసి కలుపుకోవాలండి. కలుపుకొని చిక్కబడేంత వరకు ఉడికించుకొని వడగట్టి పక్కకు పెట్టుకోవాలండి. ఆ వడగట్టి పక్కకు పెట్టే క్లిప్ మిస్ అయింది. తర్వాత మనం ఇలా చికెన్ తీసి చూస్తే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుందండి. ఇలా ఉలవచారునెత్తి ఇందులో వేసేసి బాగా కలుపుకొని ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. రైస్ ఉడికించుకోవడానికి మనం వాటర్ తీసుకొని అందులోనే బిర్యానీ మసాలాలు వేసేసి అందులోనే ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి చిలికలుగా వేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులో వేసి ఒకసారి కలిపి ఒక 75% ఉడికితే సరిపోతుందండి. చికెన్ ఇలా మూత తీసి చూస్తే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. దానిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసేసి 75% కుక్ చేసుకున్నటువంటి రైస్ని కూడా ఇందులో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొద్దిగా రైస్ వేసుకొని దానిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసేసి మళ్ళీ మిగిలిన రైస్ ఉంటుంది కదండి, ఆ మిగిలిన రైస్ కూడా ఇలా మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అందులోనే మనము ఉడికించుకున్నాం కదండి రైసు, ఆ గెంజి ఉంటుంది కదా, ఆ గెంజిని తీసుకొని 1 కప్పు వరకు ఇలా సైడ్స్ అంతా వేసుకొని మళ్ళీ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసేసి ఆ ఉడికిచ్చిన రైస్లోనే కొద్దిగా పసుపు వేసి ఇలా కలర్ కోసం కొద్దిగా వేసుకొని ఇలా దమ్ పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే, లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉలవచారు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇలా పొడి పొడిగా రైసు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.